కన్న పేగు తెంచుకుని పుట్టిన బిడ్డ తల్లి ప్రేమను మరిచింది. 18 ఏళ్లు నిండకముందే ప్రియుడితో కలిసి తల్లి పాలిట యమపాశంగా మారింది. ఇంతటి దారుణ ఘటన జీడిమెట్లలో చోటు చేసుకుంది. ప్రేమ వ్యవహారంలో మందలించిందన్న కోపంతో తన ప్రియుడు శివ, అతని తమ్ముడు యశ్వంత్తో కలిసి కన్న తల్లిని అతి కిరాతకంగా చంపేసింది ఆ బాలిక. ఎల్బీ నగర్లో నివాసముండే అంజలికి 2 కూతుళ్లు. 10వ తరగతి చదువుతున్న పెద్ద కూతురికి నల్గొండ జిల్లాకు చెందిన శివతో ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడింది. 19 ఏళ్ల శివ డీజే వాయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. బాలిక శివతో కొన్ని నెలలుగా ప్రేమ వ్యవహారం నడిపిస్తోంది. ఇంటి నుంచి కూడా వెళ్ళిపోయింది. బాలికను ఆమె తల్లి అంజలి మందలించింది, ఇంటికి తీసుకొచ్చింది. దీంతో ఎలాగైనా తల్లి అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేసింది ఆ బాలిక. ప్రియుడితో కలిసి తల్లి అంజలిని చంపాలని ప్లాన్ చేసింది కసాయి కూతురు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రియుడు శివ అతని తమ్ముడు యశ్వంత్ను ఇంటికి పిలిచింది. ఇంట్లో అంజలి పూజ చేసుకుంటుండగా వెనుక నుంచి శివ దాడి చేశాడు. బెడ్షీట్తో అంజలి ముఖాన్ని కప్పి ఊపిరాడకుండా చేశాడు. కన్న కూతురే తల్లి అంజలిపై సుత్తితో దాడి చేసింది. శివ తమ్ముడు యశ్వంత్ కత్తితో అంజలి పీక కోసి అత్యంత కిరాతకంగా చంపేశారని బాలిక పెద్దమ్మ తెలిపింది. అయితే అక్కని తీసుకురమ్మని పంపిస్తే నేను వెళ్ళిన. అక్క ట్యూషన్కి వెళ్ళిందంటే ఇంటికి వచ్చేస్తున్నా. గల్లీలో ఉంటే అక్క బయటకు వచ్చి నాకు చూసి లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చి మమ్మీ శ్రీజన్ తీసుకొని రమ్మంటుంది, ఏమో మాట్లాడుతుంటే ఎవరు వస్తున్నారంట, నిన్న వచ్చిన ఆంటీ వాళ్ళు వస్తున్నారంట అంటే నేను నమ్మి వెళ్ళిన. అక్కతో వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చే వరకు డోర్లు ఇట్లా మామూలు ఇట్లా క్లోజ్ చేసి మమ్మీ అన్న లోపల ఎక్కలేదు, బయట లేదు, బెడ్రూమ్లో లేదు. కిచెన్లోకి వెళ్ళి చూసే వరకు మొత్తం అంతా డైనింగ్ టేబుల్ పైన ఉన్న సామాన్ అంతా కింద పడిపోయింది. మొత్తం బ్యాట్ స్మెల్ వస్తుంది. మమ్మీ ఎంత గలీజ్గా పడిపోయింది అంటే మొత్తం రక్తం ఉంది మమ్మీకి. మా అక్క ఏమంటుంది, లేదు నాకు తెలియదు ఎవరు చేసిర్రు అంటే ఏం తెలియనట్టుంది. కానీ అంతా మా అక్క వాళ్ళిద్దరే చేపించారు. నీకు వాళ్ళిద్దరు తెలుసా ముందు? లేదు. నువ్వు వెళ్ళేసరికి అంటే వాళ్ళు ఎవరైనా ఉన్నారా, మీ అక్క ఒక్కటే ఉందా? మా అక్క అప్పుడా మేము ఇంటికి వెళ్ళి నేను మా అక్క చూసినాక మా అక్క వాళ్ళకి ఫోన్ చేసి నాకు డౌట్ రావద్దు వాళ్ళ పైన అనేసి వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని రమ్మంది. వాళ్ళు వచ్చినాక మళ్ళీ మా మమ్మీ డ్యూటీ చూనే తీసుకొని నెక్ దగ్గర ఇట్లా చేసేసి చంపేసారు. మళ్ళీ వచ్చేసరికి అమ్మ ఎట్లుంది అంటే ఇంకా తలపైన కొట్టారని కూడా ఈడ కొట్టిర్రు, ఈడ సుత్త తీసుకొని గట్టి కొట్టిర్రు. అట్లనే పడిపోయింది మమ్మీ. కొన్ని ఊపిరితో అటు ఇటు కాలు కలుపుతారు. నన్ను హాస్పిటల్ తీసుకోవద్దామనేసి అసలు నా మాట వినలేరు ఎవరు. మమ్మీ చనిపోయేదాకా అక్కడనే ఉంది. నన్ను ఎవరు ఎటో పోనీయలేరు, ఎవరితో మాట్లాడనీయలేరు. నువ్వు వెళ్ళిన టైంలో అంటే అక్క కూడా నీతో పాటు బయటకు వచ్చిందా? మరి అక్క ఎప్పుడు బయట నుంచి ఇంటికి వచ్చింది? లేదు, నేను పొద్దున స్కూల్కి వెళ్ళి వచ్చిన కదా మ్యామ్. దాని తర్వాత నేను ఆ అక్క దగ్గరికి వెళ్ళినాక అక్క బయటకు వచ్చి ఇట్లా మమ్మీ ఆమెను తీసుకురమ్మని చెప్పినాక నేను నమ్మి వెళ్ళినా కన్నా తెలియదు నేను వచ్చేవారికి అట్లా అవుతుందని. జరిగింది ఏ టైంలో ఉన్నా? నేను 5కి వెళ్ళినా మేము ఇంట్లో నుంచి. అంటే జరిగింది 5:30, 6కి అట్లా జరిగింది. మేము వచ్చేవరకు 6:30 అయింది ఇంటికి. పోలీసులు నైట్ వచ్చిర్రు. అంటే అక్క ఏం చెప్పింది అంటే, లేదు నేను చెప్పిన పోలీసు వాళ్ళకి ఫోన్ చేద్దాం అక్క మమ్మీని బతికించుకుందామంటే అక్క వాళ్ళకి ఫోన్ చేసేయమంటుంది. వద్దు, ఎవరికి ఫోన్ చేయొద్దు, చేస్తే నిన్ను ఒక కడ వేసేస్తారు, నన్ను ఒక కడ వేసేస్తారు, మనల్ని ఉండనియ్యారు, మనల్ని నాగం చేస్తారు అని చెప్పింది. ఫుల్ భయపడిపించింది. అసలు ఎవరితో మాట్లాడనియలేదు, ఎవరి దగ్గరికి ఏం చెప్పనియలేదు. మమ్మీ ప్రాణాలు పోయేదాకా చూసింది. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఇద్దరు, నువ్వు వచ్చిన సమయంకి వాళ్ళు వెళ్ళిపోయారా? కొట్టి వెళ్ళిపోయారు. దాని తర్వాత మళ్ళీ అక్క ఫోన్ చేసి పిలిచింది, ఏం తెలియదు అన్నట్టు. పిలిచినాక నాకు వచ్చి వాళ్ళు ఏమంటారు, మేము మమ్మీని మేము బతికిస్తామని చెప్పేసి